భూతద్దం కొందామని ఎన్ని షాపులు తిరిగినా లేదు లేదు అంటున్నారు. ఎందుకు లేవు భూతద్దాలు అని అడిగితే జనం ఎగబడి కొనుక్కొని పోయినరు. అందుకే షార్టేజ్ అయినాయి మేడం అని చెప్పిండ్రు. అబ్బా పబ్లిక్ నాకంటే ఫాస్ట్ ఉన్నారు కదా అనుకున్నా. ఇంతకు ఈ భూతద్దాల లొల్లు ఎందుకంటారా? ఈ ముచ్చటిన్నాక మీరు కూడా ఓ భూతద్దం కొంటే మంచిగా అనుకుంటారు. గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. అబ్బరా కొడుక, చంద్రబాబు సార్ లేకుంటే మన గ్యాస్ సిలిండర్ తోని వంట చేసుడు అనేదే ఉండకపోవు కావచ్చు కదా. ఎన్నేళ్ళైనా కష్టపడుకుంటా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటేనే ఉందు కావచ్చు. మబ్బుల తిరగ పొగ కండ్లను గమ్ముతుంటే నలుసుకుంటా నవ్వుకుంటా వంటలు వండుకునేటోళ్ళం కావచ్చు. కానీ చంద్రాల సారు గ్యాస్ ఎట్లా వెలిగించాలి, రెగ్యులేటర్ ఎట్లా తిప్పాలి, ఎటు దిక్కు తిప్పాలి, లైటర్తోని ఎట్లా పొయ్యి వెలిగించాలి అనేది ఈ రోజున తెలుగు రాష్ట్రాల అమ్మలక్కలకు తెలిసిందంటే అది చంద్రాల సార్ పుణ్యమే. సెల్ ఫోన్ కు టార్చ్ లైట్ ఎట్లయితే కనిపెట్టిండో చంద్రాల సారు అచ్చం అట్లనే గ్యాస్ సిలిండర్ తోని వంట చేసుడు చెప్పిండు. హైదరాబాద్ ను అందంగా తయారు చేసిండు అనేది ఎంత నిజమో, సెల్ ఫోన్ కు టార్చ్ లైట్ కనిపెట్టిండు అనేది ఎంత నిజమో, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తోని వంట చేసుడు నేర్పిండు అనేది కూడా అంతే నిజం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ భూతద్దములు కొనుక్కుంటున్నారట. చంద్రాల సార్ ఇంకేమేం కనిపెట్టిండు అనేది తెలుసుకునే తానికి కండ్ల కాడ భూతద్దాలు పెట్టుకుని ఎంకులాడుతున్నారట. కానీ పబ్లిక్ తెలియని ముచ్చట ఏంటిదంటే చంద్రాల సార్ చెప్పినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. కాబట్టి పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు చంద్రాల సార్ చెప్పేది చెవులు నిక్కిచ్చింటే ఇసొంటి ముచ్చట్లు బొచ్చడు చెప్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టుండ్రి, ఆని ముత్యాలు ఎప్పుడు వచ్చేది తెలియదు. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రంది పోయి కూసున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా. అర్థమైంది కదా. ఎమ్మెల్సీ విజయశాంతి మేడంకు ఏదో రంది దాకినట్టున్నది. కడుపుల కోపాన్ని కక్కలేక ఉద్యమకారుల ముచ్చట్ను ముంగటేసుకున్నది అసెంబ్లీలా అంటుర్రు. ఆ ముచ్చట ఏందనేది ఒకసారి ఆలకించుదాం పాండ్రి. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. ఒసే రాములమ్మ సినిమాలో ఒంటికాలు మీద లేచినంత పనిచేసింది విజయశాంతి సొంత పార్టీ మీద. కడుపులేదో పెద్ద బాధ ఉన్నట్టు కోపాన్ని ఎలగక్కింది. పేరుకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడింది గాని దాని వెనుక రాములమ్మ బాధ ఉన్నదట. ఇన్ని రోజులు శాంతంగా ఉన్న విజయశాంతి మేడము నిన్న మొన్న ఎందుకు అంతగానం కాంగ్రెస్ సర్కార్కు సురుకులు పెట్టిందంటే ఆశ చూపిన మంత్రి పదవిని ఇంతవరకు ఇయ్యలేదనే కోపం ఉన్నదట. ఇప్పటికే 2.5 ఏండ్లు అయిపోయినా ఇంకా ఇయ్యలేదనే ఆవేదన ఉన్నదట. అసలు ముచ్చట అదట. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడే కాబోయే మంత్రివని మాటల కోటలు కట్టిండ్రు. గాలి బుగ్గ నూదితే ఎట్లయితే ఉబ్బుతుందో అంత ఉదరగొట్టిండ్రు. ఆ నడుమ కొండా సురేఖ మంత్రి పదవి పోతున్నది, ఆమె జాగల రాములమ్మ రాబోతున్నది అనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ కొండా సురేఖ పోలేదు, రాములమ్మ రాలేదు. అందుకే ఓపిక పట్టి ఉద్యమకారులకు 200 గజాల జాగ రూపంలో బయటపడ్డదట. కొండా సురేఖ మున్నూరు కాపు, విజయశాంతి కూడా మున్నూరు కాపే. కాబట్టి బీసీలకు అన్యాయం జరిగిందనే వాదనలు ఏం రావు. కాబట్టి పదవి వచ్చుడు ఖాయం అనుకున్నది కావచ్చు. కానీ ఆశలు అడియాశలు అయ్యే వరకు కోపం కట్టలు తెంచుకున్నదట. మరి ఈ కోపాన్ని అర్థం చేసుకుని సర్కార్ రాములమ్మ రంది పాపుతారా, విజయశాంతి పట్టి ఇవ్వకుండా మంత్రి పదవి దక్కించుకున్నట్ల విజయం సాధిస్తుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనసులో ఏమున్నది? కొండా సురేఖ ఉంటదా పోతదా అనేది ముందు చూడాలంటారు తెలంగాణ రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నోళ్ళు.